ఆపిల్ పెట్టరా ఇక్కడ అక్కడ లొకేషన్‌లో ఉన్న వాయిస్ అంతా ఎందుకు ఇనిపించట్లేదంటే, అక్కడ పక్కన కింద డాగ్ వచ్చిందండి వేరే వాళ్ళది. అది బాగా కాళ్ళ దగ్గర అల్లరి అల్లరి చేసి అరుస్తుండన్నట్టు పిల్లలు. ఆ అల్లరి డిస్టర్బెన్స్ ఉంది బాగా అర్థమైతలేదని చెప్పేసి, దానివల్ల ఇంకా నేను వాయిస్ ఇయ్యాల్సొస్తుందన్నట్టు. కానీ పిల్లలు, నేను అక్కడికొచ్చి ఈవినింగ్ టైమ్ అనమాట అది తెంపింది. అంతకుముందు సారి కూడా ఒకసారి తెంపిన అక్కతోనొచ్చి నేను. అది మధ్యాహ్నం పూట అక్క, నేను వచ్చి మరి ఇద్దరమే తెంపినామనమాట. ఇంకొక ఆవిడ కూడా తోడైంది పాపం ఆవిడ. కానీ ఈసారి పిల్లలతో తెంపుతుంది మాత్రం మంచిగా అనిపించింది. నేను అక్కతో తెంపింది కూడా ఎప్పుడన్నా ఒకసారి పెట్టాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదో వీడియోలో యాడ్ చేసి పెడతా అండి. అందుకే లేదు. అన్నయ్య సంజయ్ నేనే పోవాలా పాటు తెంపుతున్నా పో అన్నట పో చాలా దొరకక నాకు తెంపుతాను ఇది ఆధార తెంపేది కళ్ళు నేనే. ఇల్లు మొత్తం 5గురండి. వీళ్ళతోనే చింత చీర తెంపనీకి వచ్చిన అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడమే సరిపోయిందనమాట నాతో చిగురు తెంపేదానికంటే. అక్క కొడుకు పెద్దోడు ఉంటాడు, వాడు కూడా మరీ చిన్నపిల్లల లెక్కనే ఇక వీడే అనమాట వాడు. వీడు కూడా వాళ్ళతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆడతాడు. వీడు కూడా చిన్న పిల్లోడు లెక్క వేస్తాడు మొత్తం. ఇచ్చినామే మొత్తం చిగురే ఉంది. ఆకలేదు ఓన్లీ చిగురే. ఇదంతా అదే టెంపుల్ అక్క పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి ఈ చింత చీర తెంపడమేమో కానీ ఒక స్వీట్ మెమొరీ అండి. మంచి నేచరు. మొత్తం అక్క వాళ్ళు ఊరు స్టార్టింగ్లోనే ఉంటారు. ఆ చుట్టూ పొలాలు, చింత చెట్లు, వాళ్ళు మొత్తం అదే వాతావరణానికి పెరుగుతారు అన్నట్టు. కానీ మంచి అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మాత్రం. నిజం అసలు ఒక 1-2 మంత్స్ ఉంటే మంచి హెల్తీగా వస్తాం బయటకి అని ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫుడ్, ఆ టైమింగ్స్ కానీ, ఆ నేచర్ కానీ మంచిగా అనిపిస్తుంది. వీడు ఇగో ఈ కట్టె పట్టుకున్నాడైతే వాడికి ఎప్పుడు చూడు ఆట. అంటే వాడు కట్టె సాము నేర్చుకుంటా అనమాట. వాడికి కట్టెలు కనబడ్డాయి అనుకో, అది రకమైన సైకోయిజం చూపించేస్తాడు కట్టెల మీద. ఇక మొత్తం తిప్పేస్తుంటాడు, ఆ కట్టెని ఈ కట్టెని కొట్టేస్తాడు. ఇంతే ఇంకా వాడు ఆట. వాళ్ళ లోకంలోకి ఎవరు రారు, రానివ్వడు. వాడొక్క లోకంలో వాడే బతుకుతాడు అన్నట్టు. అదిగో మీకు కనబడుతుంది ఎట్లా తిప్పుతున్నాడో చెయ్యి, అదనమాట. కానీ వాడికి అదొక రకమైన ఇష్టం అండి. ఆడు ఓన్గా నేర్చుకున్నాడు చూసి, అంటే మనకు టీవీలో చూసి నేర్చుకుంది అంతా. కానీ ఎడ్డి గుణం, చాలా మంచోడు. కానీ ఏ మాట కామాట చెప్పాలి కానీ నాకు అన్నయ్యనే మొత్తం చింత చీర తెంపడానికి మొత్తం హెల్ప్ చేసింది వాడు ఒక్కడే. వాడు నేను ఇద్దరమే తెంపినాం. వీడియో తీసేటోడేమో సన్నీ, మా మూడోవాడు అన్నట్టు. మూడోవాడంటే నాకు 5గురు పిల్లలు ఒక్కటే అండి. అక్క పిల్లలు, నా పిల్లలు అని ఏమి ఉండదు. అక్కడ మీకు చెప్పడానికి అట్లా చెప్పాల్సి వస్తుంది కానీ నాకు అది కూడా ఇష్టం ఉండదు. మేము 5గురు పిల్లలు, నా పిల్లలు అంటే నా పిల్లలనే అనుకుంటాం. ఏదైనా గొడవన్న కొట్టుకున్న నీ కొడుకు, నీ చిన్న కొడుకు, నీ పెద్ద కొడుకు అనే భావనే చెప్పుకుంటాం తప్పించి నా కొడుకు, నీ కొడుకు అని ఎప్పుడు చెప్పుకోము. ఎవరి పిల్లలు నాళ్ళు, నా పిల్లలు అసలు అనుకోము. చూసిరు కదండి మా పిల్లల అల్లరి. నా చింత చీర కూడా తెంపడం అయిపోయిందండి. ఇంతవరకు చూసింది మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.